మొట్టమొదటిసారిగా ఈ వనభోజనాల కార్యక్రమము నిర్విఘ్నంగా పాంచ్ పటాకా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో సికింద్రాబాద్ పట్టణ మహాసభ మరియు వైశ్య యూత్ అసోసియేషన్, ఆర్య వైశ్య క్లబ్, వాసవి క్లబ్ సికింద్రాబాద్, సీనియర్ సిటిజన్ కేసీఎఫ్ సీనియర్ సిటిజన్ వాసవి క్లబ్ వారు ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. ఇందుకు మేము ఊహించిన దానికంటే కూడా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క వైశ్య యూత్ అసోసియేషన్ మరియు వాసవి క్లబ్స్ అందరి ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు సార్. మేము సికింద్రాబాద్లో ఉన్న 5 సంస్థలను కలిసేసి ఈ కార్తీక వనభోజనము ఇక్కడ పాడి హనుమాన్ టెంపుల్ మైందర్ హిల్స్లో జరుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఇంతకుముందే మా గుండా శ్రీనివాస్ గారు చెప్పినట్టు అనుకున్న దానికంటే ఎక్కువ జనం స్పందన చేరింది. ఇక్కడ అయినా అరేంజ్మెంట్స్ అన్నీ ప్రాబ్లం లేకుండా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య నిర్వహిస్తున్న ఈ వనభోజనాలకు అనూహ్య స్పందన వస్తుంది. అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడానికి అన్ని విధాల తోడ్పడుతున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైశ్య సమ్మేళన బ్యానర్ మీద ఇవాళ పహాడే హనుమాన్ టెంపుల్ మహేంద్ర హిల్స్లోని పహాడే హనుమాన్ టెంపుల్లో సంయుక్తంగా 5 సంఘాల సంయుక్త కార్యక్రమంగా తీసుకొని ఇవాళ దాండియా, మెగా తంబోలా 2 రౌండ్లుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియా కార్యక్రమంతో పాటు వైశ్యుల సంయుక్త కార్యక్రమంగా కార్తీక వనభోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని గుండా శ్రీనివాస్ గారు తన చేతుల మీదుగా భుజాల మీదుగా తీసుకొని అన్ని సంఘాలను ఒక ధాటిపై తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి మేమందరము ధన్యవాదాలు తెలుపుతూ వాసవి క్లబ్, తర్వాత ఆర్యవైశ్య క్లబ్, సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ మరియు వైశ్య యూత్ అసోసియేషన్, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ ఈ 5 సంఘాల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఈ రాత్రి V3 ఛానల్ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాచం సత్యనారాయణ గారికి, వారి యాజమాన్యం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించిన తోటి వైశ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ఈ వైశ్య సమ్మేళనానికి విచ్చేసిన వైశ్య ప్రముఖులందరికీ స్వాగతం తెలియజేస్తూ, తన కోసం బ్రతికేవాడు మానవుడు, అందరి కోసం జీవించేవాడు మహనీయుడు అన్నట్లు వైశ్య జాతిలోనే సేవ అనే దృక్పథం మొదటి నుంచి ఉంది. మరి ఈనాడు వైశ్యులందరూ కూడా ఐకమత్యంగా వారి వారి హోదాల్లో మరి సేవలు అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నారు. అదేవిధంగా మా వైశ్య ప్రముఖులకు కూడా మరి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడాలనే ఉద్దేశంతో మరి అన్ని మిత్ర సంస్థలన్నీ కలిసి కూడా ఈరోజు కార్తీక ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మందరం కలిసి ఐకమత్యంగా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. వైశ్య సమాఖ్య సికింద్రాబాద్ వివిధ సంస్థల తరఫున సాముఖ్యంగా నిర్వహించబడుతున్న కార్తీక వనభోజనాలకి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు సోదర సంస్థలు నిర్వహించబడుతున్నందుకు ఇదే కాకుండా ముఖ్యంగా నిన్ననే మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు మన వైశ్య ఆర్గనైజేషన్స్కి ఒక 5 ఎకరాల జాగా కూడా ఉప్పల్ దగ్గర ఇచ్చినారు. వారికి మన సంస్థల తరఫున, సికింద్రాబాద్ సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి సికింద్రాబాద్ వైశ్య కార్తీక వనభోజన సమ్మేళనానికి విచ్చేసిన అందరికీ సోదరులకు, సోదరులందరికీ కార్తీక వనభోజన శుభాకాంక్షలు. ఈ సమ్మేళనం 5 క్లబ్బులు కలిపి చేస్తున్నాయి. ఈ వేదిక సోదరభావాన్ని పంచుకోవడానికి, ప్రేమాభిమానాన్ని పంచుకోవడానికి ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుందని, దీన్ని వైశ్య సోదరులందరూ ఉపయోగించుకొని భవిష్యత్తుకు చక్కటి పునాది వేసుకుంటారని భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపు. ప్రప్రదంగా సికింద్రాబాద్లో అన్ని సంఘాలు కలిపి కార్తీక వనభోజన నిర్వహిస్తుంది.
ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఈరోజు ఇక్కడ జరుగుతుంది. పహాడి హనుమాన్ దేవస్థానంలో ఎంతోమంది మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కార్తీక మాసం అనగానే ఏదో జరుపుకోవడం కాదు, సాంప్రదాయబద్ధంగా ఒత్తులు వెలిగియడము, దీపారాధన ఇవన్నీ చేసుకొని కూడా ఇక్కడ ఉన్నాము. గో పూజ కూడా చేసుకున్నారు. సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఇది చాలా చక్కటి కార్యక్రమము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. V3 ప్రేక్షకులకు మా కార్తీక మాస శుభాకాంక్షలు. మేము సికింద్రాబాద్ వైశ్య సమ్మేళన మా ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ సేవా కార్యక్రమాలకు మాకు మా ఫ్యామిలీ అంతా సహకరిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావాలని ఇలాంటి ప్రోగ్రాంలు పెడుతూ ఉంటాము. ఇందులో ఇంకా మాకు దైవభక్తి కూడా కలిసి ఉన్నది. ఇక్కడ మేము కార్తీక దీపాలు కూడా ముట్టియడము, మా ఫ్యామిలీ వారందరితో ముట్టించుకోవడము, ప్లస్ ఇంకోటి దైవ దర్శనము, ఇవన్నీ చేస్తూ సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు మన 5 వైశాఖ క్లబ్లు కలిపి, వాసవి క్లబ్, సికింద్రాబాద్ క్లబ్ అన్ని క్లబ్లు కలిపి మన కార్తీక వనభోజనాలు చేస్తున్నారు. అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అందరు చాలా మంది వచ్చారు, పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్ వచ్చారని. ఈ వైశాఖ సక్సెస్గా అనుకుంటున్నామండి. V6 వారికి ధన్యవాదాలండి. V3కి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మాది ఇంకో సర్వీస్ ప్రాజెక్ట్ మన అలియాబాద్ ఎక్స్పోర్ట్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందండి. దానికి అందరికి స్పాన్సర్ చేసి ఇవ్వాల్సి కోరుతున్నానండి V6 V3 ద్వారా. ఇదేనండి మా విజ్ఞప్తి. ఇవాళ తలపెట్టిన కార్యక్రమము కార్తీక వనభోజనం. సికింద్రాబాద్ వైశ్య సంఘాలన్నీ కలిపి ఆర్యవైశ్య క్లబ్, వాసవి క్లబ్ సికింద్రాబాద్, వాసవి యూత్ అండ్ సీనియర్ సిటిజన్, సికింద్రాబాద్ పట్టణ సంఘం, ఈ 5 సంఘాలతోని భారీ ఎత్తున మా వైశ్య సోదరులందరూ ఈ కార్యక్రమంకి వచ్చి విజయవంతం చేస్తున్నారని అనుకుంటున్నాను. దాదాపు ఒక 700-800-1000 మంది వరకు మా కెపాసిటీ ఇంకే ఉన్నదండి. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ స్పేస్ కొంచెం తక్కువ ఉందని చెప్పి కొంచెం మినిమైజ్ చేసుకున్నాము. ఇప్పుడు వరకైతే చాలా సంతోషము. మా వాసవి అండ్ వైశ్య సోదరులకు సోదరిమణులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఇలా పొద్దున కార్యక్రమం కూడా మాకు సంజీవ పార్క్లో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇవాళ జరగడం చాలా సంతోషకరం. దాదాపు 2500 పైచిలుకు పబ్లిక్ అంటే సభ్యులతోని మేము కార్తీక వనభోజన కార్యక్రమం పెట్టుకున్నామండి. అక్కడ ఫ్రీ తంబోలా అండ్ ఉసిరిచెట్టి పూజ, గోపూజ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ భారీ ఎత్తున చేసుకున్నామండి. అది కూడా సంతోషం అండి. అండ్ ఇవాళ కేసీఆర్ గారు మాకు వైశ్యులకు 5 ఎకరాలు ఏదైతే భూమి ఆయన ఏదైతే కమిట్ అయ్యారో మాకు ఖచ్చితంగా ఆయన ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. జై వాసవి. ఒక సేవ చేయాలంటే ముందుకు వచ్చేది వైశ్యులే. తన కోసం కాకుండా ఇతరుల కోసం సేవ చేసే భావం కలిగినటువంటి వైశ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు సేవలు అందిస్తూ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మరి వైశ్యులంతా కూడా మరి కార్తీక మాసంలో మరి అందరూ కలిసి ఈ వనమహోత్సవాలు తర్వాత ఈ విధంగా చేసుకోవాలనే భావంతో ఈనాడు ఇక్కడ చేసినటువంటి కార్తీక వనభోజనాలకు విచ్చేసిన ప్రతి ఒక్క వైశ్యునికి మా యొక్క హృదయ అభినందనలు. మరి ఈనాడు మా యొక్క ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు మాపై ఉన్నటువంటి అభిమానంతో మాకు ఈ సంవత్సరం మేము కోరగానే వారు మాకు 5 ఎకరాల జాగను మాకు ఇచ్చి మా యొక్క ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక భవనానికి మరియు మేము చేసే కార్యక్రమాలకు ఒక రూపకల్పనగా వారు ఇచ్చినందుకు వారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞాభినందనలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా వారికి ఎప్పుడు కూడా చేదోడు వాదులు ఉంటామని మరి మా యొక్క వైశ్యుల యొక్క కోసం ఎప్పుడు కూడా పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్. మనం ఇక్కడ కార్తీక వనభోజనాలు జరుపుకుంటున్నాం మహేంద్రహిల్స్లో, కంటోన్మెంట్ 5వ వార్డులో. చాలా మంచి పరిణామం ఇది. అన్ని సంస్థలు, అన్ని క్లబ్బులు జరుపుకోవడం చాలా సంతోషకరము. ఇలాంటి మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం చెప్తుంది రేపాల వెంకటేశ్వర్లు. ఈరోజు మన సికింద్రాబాద్లో ఉన్న అన్ని సంఘాలు, వాసవి క్లబ్ కానీ, ఆర్యవైశ్య క్లబ్ కానీ, పట్టణ సంఘం కానీ, మా అన్ని సంఘాలు, వైశ్య యూత్ కానీ అన్ని సంఘాలతో ఇవాళ అప్రాక్సిమేట్లీ 1500 మెంబర్స్ వచ్చి మహేంద్ర హిల్స్లో టెంపుల్ పహాడి హనుమాన్ టెంపుల్లో ఇంత ఘనంగా ఈ కార్తీక వనభోజనాలు
కార్యక్రమం జరుగుతున్నదంటే మన యొక్క వైశ్యుల యొక్క యూనిటీ. ఇలానే వచ్చిన వాళ్ళందరికీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కానీ భక్తికి సంబంధించిన విషయాలు కానీ, తర్వాత వచ్చిన వచ్చిన అందరికీ మెంబర్స్ అందరికీ వాళ్ళకి ఎలా చేస్తున్నారంటే తంబోలా గేమ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, స్నాక్స్ ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నవి. ఎప్పుడైనా వైశ్యులు దానం చేయాలన్నా, ధర్మం చేయాలన్నా, భక్తులలో కూడా ఎంత పేరున్నదంటే వైశ్యులు దానం, ధర్మం, గుడి కట్టడం ఈ వైశ్యులకు ఒక ముఖ్య ప్రాముఖ్యత. అలాగనే మనకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని సంస్కృతి సాంప్రదాయ పండుగలు వెలిగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బోనాల పండుగ కానీ, బతుకమ్మ పండుగ కానీ అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్న కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగనే తెలంగాణ వైశ్యులందరికీ ఒక శుభవార్త. మన వైశ్య సంఘాలకు, పేద కుటుంబాలకు హాస్టల్ అన్నిటికి సంబంధించిన ఒక 5 ఎకరాల భూమిని మన ఉప్పల్లో కేటాయించారంటే కేసీఆర్కి, మన వైశ్య సంఘాలందరికీ, ఆ వైశ్య సంఘాలందరి తరఫున మేమందరూ కేసీఆర్ గారు కృతజ్ఞత చెప్తున్నాము. రేపాల వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్స్ చైర్మన్. థ్యాంక్ యూ. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా సికింద్రాబాద్లో ఉన్న వైశ్య సంస్థలన్నీ కూడా ఇక్కడ పాడి హనుమాన్ టెంపుల్లో ఒక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అందరూ కూడా విచ్చేశారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ కాలంలో ఎంతో అవసరము. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఆనందం పంచుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి గుండా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై హింద్, జై వాసవి. ఎవరైనా విత్ నంబర్ ఆఫ్ పర్మనెంట్ టాటూస్ నంబర్ ఆఫ్ ఒక పర్సన్ ఒకరితో వచ్చాడు. అండ్ ఐల్ కంపేర్ ది సైజ్ టు అంటే ఇంకెవరైనా ఓకే ఏం పేరు? కంగ్రాచులేషన్స్. లేడీస్ గర్ల్స్ ఎవరైనా సరే పెద్ద హీల్ మీరు ఉండండి. ఇంకా ఇది ఇంకో పెద్ద మీరు వెళ్ళిపోండి మీరు రండి. వెళ్ళిపోమ్మా. ఇక్కడ పెద్ద బిగ్ హీల్స్ 1 2 3 4 5 6 కౌంట్ అయ్యే లోపల రావాలండి, టైం లేదు. ఓకే, ఎక్కువసారి చూపించు. ఇక్కడ రండి, మీరు వెళ్ళండి. మహేశ్వర్ ఇచ్చేయండి. కంగ్రాచులేషన్స్. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాయాం పాడుకొని మనదేవికి ఇవ్వాలి హారతులు. వెరీ గుడ్ బేటా. ఈ పాప ఇంత చక్కగా పాడినందుకు ఈ పాపకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు. మాంకాల్ ఉమామేశ్వర్ కొట్టండి దయచేసి. ఫోటో స్టూడియో ఇదే ఈ పాప అండి, అందరూ చూడండి. జల్దీ 5 సిల్వర్ కాయిన్ and 5 liters Milton water bottle sponsored by Maniganda Anjaneyulu. First line gold coin sponsored by P Anasuya 9949809667. P Anasuya గారండి. P Anasuya ఎవరు ఉన్నారండి? రండి. లక్కీ డీప్ వచ్చిందండి మీకు 99498096.
టి మహాలక్ష్మి గారండి. టి మహాలక్ష్మి 8933862999 ఉన్నారా అండి? టి మహాలక్ష్మి. లక్కీ ఓన్లీ ఇక్కడ ప్రజెంట్ ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుందండి. రేవతి గారండి. రేవతి గారు 8008938255. సెకండ్ నంబర్ ఇస్ 3 and 4 34. 3 and 4 34. 34. మానేపల్లి రామారావు గారు, మానేపల్లి మురళీకృష్ణ గారు, మానేపల్లి గోపీకృష్ణ గారు. దిస్ థర్డ్ నంబర్ ఈజ్ లక్కీ ఫ్యామిలీ 3, సింగిల్ నంబర్ 3. జల్దీ 5, 2 and 4 24. One number is coming out. And aloo bhaji. Favored by aloo bhaji 6 and 5 65 65. 6 and 8 68. Same route 68. 31. 3 and 1 31. డెబ్బై ఐదు. ఓటింగ్ రైట్స్ అండి 1 and 8 18. 18. 79. 7 9 79. మళ్ళీ సేమ్ రూట్ అండి. ఇట్స్ ఎ బ్లైండ్ నంబర్ 70 70. లక్కీ బ్లైండ్ 7 0 70. ఒక్క నిమిషం. రామారావు గారు మళ్ళీ ఒక్కసారి వేదికపై. పట్టణ సంఘం పిఎస్టీలు ఒక్కసారి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. చెక్ నంబర్ అల్లాడి హరీష్ గారు, జగదీశ్వర్ గారు, పాలూరి సురేష్ గారు. 19 1 and 9 90. Yes. 37 37. Yes. 44 79. 7 Yes. 88. Yes. బాటమ్ లైన్ పోయిందండి. చెక్ అండ్ ఫోన్ కరెక్ట్. సార్ కొంచెం సప్పట్లు కొట్టండి సార్. ప్రైజ్ విన్నర్స్ కి ఏం సార్ ఇంత మొదలు కూడా చెప్పాను సార్. సపట్లు వాళ్ళు గట్టిగా కొట్టారు, వాళ్ళకి వచ్చింది. తర్వాత 7 18 23 25 30 33 39 40 49 52 54 62 69 71 and 88. అయిపోయిందండి. దీంతో అన్ని హౌస్లు అయిపోయినాయండి. కొడతాల విజయ్ కుమార్ గారండి 4th. కొడతాల శివకుమార్ గారండి 4th లక్కీ ప్రైజ్. సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. వనజ ఎంటర్ప్రైజెస్ బచ్చు మహేష్ గారండి. సార్ బై బచ్చు మహేష్. ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే ప్లీజ్ ఇక్కడ రండి. బిలో 5 వద్దు. హలో 6 ఇస్ ది హైయెస్ట్. పక్కనోళ్ళ దగ్గర నుంచి తీసుకొని మాత్రం రావద్దు. ప్లీజ్ ఇస్ జెన్యూన్ గేమ్ అండి ఇది. టెన్ ఇస్ ది హైయెస్ట్. 10 కన్నా ఎక్కువ. హైయెస్ట్ 10 అండి. 10 కంటే ఎక్కువ ఎవరితోనే ఉంటే
ఇక్కడితో అయిపోయిందండి, ఇంకెవరు ఇక్కడికి రావద్దు. Both of them. Give sponsored by సింగిరికొండ వీణారాణి గారు. ఓకే మేడం, ఓకే 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 అయిపోయింది. ఓకే నెక్స్ట్ పిలవండి సార్, నెక్స్ట్ వాళ్ళ పిలుస్తున్నాం. మణిగల్ ఆంజనేయులు గారు. ఓకే రైట్. నెక్స్ట్ చెల్ల ప్రకాష్ గారు. కాపర్తి శ్రీనివాస్ గారు. ఓకే సార్. పిప్పల అశోక్ గారు. అడ్డా శ్రీనివాస్ గారు. డిన్నర్ లేడీస్ కు హాల్లోనండి, జెంట్స్ కు బయట అరేంజ్ చేయడం జరిగిందండి. పోకల నరేశ్వరరావు గారు. శ్రీరామ్ నరసింహారావు గారు. ఉపలంచి ప్రేమ్ గారు. ఓకే రైట్ సార్, సార్ రైట్. నెక్స్ట్ వెళ్ళండి సార్. నెక్స్ట్ వాళ్ళ విలువండి సార్ తొందరగా. నెక్స్ట్ పేరు గుమ్మడల్లి వినోద్ కుమార్. జగ్జాన్ శ్రీనివాస్ గారు. ప్రొద్దుటూరు వెంకటేశ్వరరావు గారు. ఓకే సార్ వెళ్ళండి సార్. బెజ్గం శ్రీనివాస్ గారు. టి సురేష్ గారు. ఓకే అన్న. రావికంటి రామ్దేవ్ గారు. బెజ్గం సురేష్ గారు. గంప వినోబ గారు. శివనూరు నాగేశ్వరరావు గారు. ఓకే. పబ్బా జయకుమార్ గారు. కత్తూరు నెక్స్ట్ కూకుట్ల సంతోష్ కుమార్ గారు. ఓకే. గంప ముఖేష్ గారు. నెక్స్ట్ అల్లాడి హరీష్ కుమార్ గారు. నెక్స్ట్ మరియాల జగదీష్ గారు. ఓకే సార్. పాలూరు సురేష్ గారు. డిన్నర్ కోసం కొద్దిగా జెంట్స్ కొద్దిగా ఆగితే బాగుంటుందండి, మగవాళ్ళు కొద్దిగా ఒక 10 minutes ఆగితే బాగుంటుందండి. ఓకే. పాలూరు సురేష్ గారు. రామిని శివకుమార్ గారు. వీసంశెట్టి మనోజ్ గారు. నెక్స్ట్ మంచి చొల్లేటి సుభేద్ గుప్తా గారు. ఓకే. గౌరిశెట్టి రాజశేఖర్ గారు. వెళ్ళండి రండి అన్న. రాయకంటి రాజేశ్వరరావు గారు. నాగమల్లి నందయ్య గారు. నెక్స్ట్ అనుగుల్ల ప్రకాశ్రావు గారు. ఓకే. నెక్స్ట్ మహేష్ తాటిపాముల. నెక్స్ట్ ఓకే సార్ జరగాలి. పిల్లల మరి రవి. నెక్స్ట్ తర్వాత అన్నారపు నరసింహారావు. ఓకే. పోగల రాజశేఖర్. నెక్స్ట్ వాళ్ళ విలువండి. శరాపు విక్రమ్. పోకల శ్రీనివాస్. తెరాల శ్రీనివాస్. దూపెల్లి రవిచందర్. ఓకే. నెక్స్ట్ పబ్బా మృత్యుంజయ్. బావిరాల అశోక్ రాజ్. తెరాల సతీష్. మన్సాన్పల్లి అమర్నాథ్. ఓకే. కొండ భాస్కర్ రావు. ఓకే. మీ టీం అంతా ఉండండి సార్. వాసవి మిత్రులందరికీ చొల్లేటి సుబోధ్ గుప్తా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనము సికింద్రాబాద్ ఆర్యవైశ్య క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నామండి. రత్నాలయం ప్రాంగణంలో ఈ వృద్ధాశ్రమం ఉంది. ఎవరికైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే వృద్ధాశ్రమం గురించి పిఎస్టి మొగడంపల్లి వెంకటేష్ గారు, విషంశెట్టి మనోజ్ గారు, చొల్లేటి సుబోధ్ గుప్తా, నేను ఎప్పుడైనా మీరు నన్ను సంప్రదించగలుగుతారండి. ఈ న్యూస్ ఛానల్ యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉందండి. మనకు ఆల్వేస్ మన కార్యక్రమాలను ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు. సో అందరూ V3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా
మనవి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి.